జేఎన్టీయూ ఇంజనీరింగ్ ఎగ్జామ్లో అవకతవకలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షలను తిరిగి రాయిస్తూ పోలీసులకు చిక్కారు. దీనికోసం అభ్యర్థుల నుంచి ఒక్కో పరీక్ష పత్రానికి 3000 రూపాయలు తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో జవాబు పత్రాల ఇన్ఛార్జ్ బాలు మహేంద్రన్ సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, పరీక్షల్లో జరుగుతున్న ఈ స్కామ్ పై అధికారులు ఏమంటున్నారు? ఈ స్కామ్ కొత్త స్కామ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి స్కామ్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా బయటపడలేదు. ఇది ఫస్ట్ టైం ఇలాంటి స్కామ్ బయటపడింది. యాక్చువల్లీ ఈ స్కామ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఇది ఇంజనీరింగ్ సప్లిమెంటరీ ఎగ్జామ్. అంటే ఇంజనీరింగ్ చేస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సబ్జెక్టులు ఎవరైనా ఫెయిల్ అయితే వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్ కేటడం అనేది జరుగుతుంది. ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్ హైదరాబాద్ లోని వివిధ పరీక్షా కేంద్రాల్లో జరుగుతుంది. ఈ జేఎన్టీ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీలకు సంబంధించిన విద్యార్థులకు వివిధ కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. అయితే ఎగ్జామ్ మార్నింగ్ ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఆన్సర్ షీట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి జేఎన్టీ యూనివర్సిటీకి వెళ్తుంటాయి. అది సాయంత్రం పార్సల్ సర్వీస్ ద్వారా అవి జేఎన్టీ యూనివర్సిటీకి వెళ్తాయి అన్నమాట. ఆ టైంలో ఈ అంటే ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి యూనివర్సిటీకి వెళ్లే సమయంలో మార్గ మధ్యంలో ఈ పార్సల్ సర్వీస్ వాళ్ళతో మాట్లాడుకొని ఏజెంట్లు ఎవరైతే విద్యార్థులు డబ్బులు ఇస్తున్నారో ఆ విద్యార్థులకి సంబంధించిన ఆన్సర్ షీట్ ని బయటికి తీసి దాంట్లో వీళ్ళు ఆల్రెడీ సప్లిమెంట్ రాసిన ఏవైతే వేరే ఆన్సర్ షీట్స్ ఉంటాయో వాటికి జత చేసి మళ్ళీ తిరిగి యథావిధిగా దాన్ని యూనివర్సిటీకి పంపుతున్నారు. ఈ స్కామ్ జరుగుతుంది. ఈ స్కామ్ జరుగుతుందనే విషయాన్ని సమాచారాన్ని తెలుసుకున్న ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దీనిపైన నిన్న సాయంత్రం రైడ్ చేసి పార్సల్ సర్వీస్ ఆఫీస్ పైన రైడ్ చేసి వీటన్నింటిని బయటకు తీయడం జరిగింది. ప్రస్తుతం 12 మందిని అరెస్ట్ చేశారు. దీంట్లో విద్యార్థులతో పాటు ఎవరైతే ఈ పార్సల్ సర్వీస్ చెందిన వాళ్ళు కూడా ఉన్నారో, అయితే జేఎన్టీయూకి సంబంధించి జేఎన్టీయూ అధికారులకు కానీ దీనికి ఎవరికి ఈ విషయం గురించి తెలియదు అని చెప్తున్నారు. ఇంకా దీంట్లో జేఎన్టీయూ సిబ్బందికి కూడా ఏమైనా హస్తం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళని ఓల్డ్ సిటీలోని టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో పెట్టారు. మరికొద్దిసేపట్లో వాళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే దాదాపు 10 కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు ఇందులోన పాల్గొన్నారని కూడా తెలుస్తుంది. అదే ఆ విద్యార్థులు ఎవరు, ఇంతకు ముందు కూడా ఈ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఇలాగే లీక్ చేసి ఎవరైతే విద్యార్థులకి హెల్ప్ చేశారో ఒక్కొక్క ప్రశ్న పత్రానికి ఒక్కొక్క ఆన్సర్ షీట్ కి 3000 రూపాయలు చెప్పిన వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. ఇన్ని మొత్తం పోలీసులు ఇప్పుడే బయటపడిన ఈ స్కామ్ లో మొత్తం పూర్తిగా విచారణ చేయాలని అంటున్నారు. పూర్తిగా విచారణ చేస్తామని చెప్తున్నారు. ఇంకా దీంట్లో ఉన్న విద్యార్థులు కానీ లేకపోతే యాజమాన్యం సంబంధించిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరిని దీంట్లో బయటపడితే వాళ్ళకి అగేన్స్ట్ గా సాక్ష్యాధారాలు దొరికితే వాళ్ళని అరెస్ట్ చేస్తామంటున్నారు.